ఒడిశాలోని అబ్దుల్ కలాం ద్వీపంలో ఇంటర్సెప్టర్ క్షిపణిని భారత్ విజయవంతంగా పరీక్షించింది. తద్వారా 2 లేయర్డ్ బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ అభివృద్ధికి దిశగా కీలక మైలురాయిని చేరుకుంది. భూ వాతావరణానికి 50 కిలోమీటర్ల పైన ఉండే లక్ష్యాలను కూడా ఛేదించే ఈ మిషన్కు పీడీవీ అని పేరు పెట్టినట్లు డిఆర్డీఓ అధికారి ఒకరు తెలిపారు. ప్రయోగ కేంద్రానికి 2000 కిలోమీటర్ల దూరంలో బంగాళాఖాతంలో ఉన్న ఒక నౌక నుంచి ఒక బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించగా దాన్ని ఇంటర్సెప్టర్ విజయవంతంగా అడ్డుకుంది. దాన్ని చేసేందుకు వస్తున్న శత్రు క్షిపణిని రాడార్ ఆధారంగా గుర్తించి ట్రాక్ చేసి దాన్ని ఛేదించడమే ఈ కొత్త ఇంటర్సెప్టర్ క్షిపణి పని. రాడార్ల నుంచి వచ్చే సమాచారం మేరకు కంప్యూటర్ నెట్వర్క్ సాయంతో పీడీవీ శత్రు క్షిపణిని గుర్తించగలిగింది. భూమి వాతావరణాన్ని దాటగానే ఇంటర్సెప్టర్ క్షిపణికి ఉన్న హీట్ షీల్డ్ ఊడిపోతుంది. ఐఆర్సీ సీకర్ డోమ్ తెరుచుకొని లక్ష్యం ఎక్కడుందో వెతుక్కుంటుంది. వెంటనే దాన్ని అడ్డుకుని ధ్వంసం చేస్తుంది. గల్ఫ్ యుద్ధం సమయంలో స్కడ్ క్షిపణులను అడ్డుకున్న పెట్రియాట్ క్షిపణుల తరహాలోనే ఈ పీడీవీ ఉంటుందని రక్షణ వర్గాలు తెలిపాయి.